సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారని చెప్పొచ్చు. ఆయన ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే కానీ ఖచ్చితంగా ఆయన పాన్ వరల్డ్ స్టార్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అది కూడా. చిన్నప్పుడు విజయ్ దేవరకొండ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్, ఆ ఇద్దరు పిల్లలు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉన్నట్టు నాకు తెలిసి. సో అవును, మీరు చూసారుగా ఆల్రెడీ టీజర్ లో ట్రైలర్ లో ఆల్రెడీ చూసారు కదా, అలాగే ఉంది. డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ కంటే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్. ఆవిడది కొద్దిగా తక్కువ ఇందులో, బట్ ఎంత అవసరం అంత డైరెక్టర్ గారు తీసుకున్నారని చెప్పచ్చు. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక సినిమా చూసి ఆ సినిమాలో ఈ సినిమా ఉందా, ఈ సినిమాలో ఆ సినిమా ఉందా అని అడుగుతూ ఉంటారు. అసలు ఏ సినిమాకి ఆ సినిమాయే కదా. మీలా నేను ఉండను, నాలా మీరు ఉండకూడదు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బస్టర్ ఉందనా, ఎటువంటి డౌట్ లేదు. విజయ్ దేవరకొండ గారు విరేజ్ ఇస్తారు. ఏం చెప్పాలంటే ఇక నోటంటే కూడా రావట్లేదు మాటలు, అలా చేశారు సినిమాని. స్టోరీ ఒక ఎన్టీఆర్ గారు సినిమా స్టోరీ దేవరా లెక్కన ఉంది సేమ్. ఎందుకంటే ఆయన సేమ్ పొజిషన్ ఎట్లా చేస్తారో ఈయన కూడా సేమ్ అలాగే చరిత్రని ఎంత బయట తీసి అవన్నీ కూడా బాగా చేశారు. బోరింగ్ అంటూ నేనైతే కొంచెం నిద్రపోయా, ఇక సరిగ్గా చూడలేదు. బట్ పక్క సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒక బ్రేక్ వచ్చేంత వరకు కూడా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. దాని తర్వాతకి లాస్ట్ సీన్ కూడా బాగానే అద్భుతంగా వచ్చింది. మిడిల్ లో మాత్రం సాంగ్స్ కూడా అయితే మిస్ అయిపోయా. పక్క ఎత్తున ఈ సినిమా సగం చూసినా సరే పక్క అయితే బాగా అనిపిస్తుంది సినిమా అయితే. సినిమా అందరు వెళ్ళి చూడండి. విజయ్ దేవరకొండ ఫ్యాన్. 2.9. ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతావు? సెకండ్ క్లాస్.